మళ్ళీ వచ్చేసామన్నమాట మన గేమ్లోకి. ఇదే పార్ట్ 2 మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి ఒకసారి మనం వేకప్ వచ్చినట్టు చేద్దామా? సరే ఫ్రెండ్స్. అరే ఈరోజు చాలా లేట్ అయిపోయింది. బిజినెస్కి స్పీడ్ వెళ్ళాలి. ఇంకోండి నా డొక్కులా కార్ ఉంది కదా, ఈ కార్తోనే నేను రోజు వెళ్ళాల్సి వస్తుంది. ఈ కార్ అంత స్పీడ్ సూపర్ కార్ని నేను ఎక్కడో పడేసిన కార్ని అయితే తెచ్చుకున్నాను. ఈ కార్ మాత్రం స్పీడ్గా వెళ్తుంది కానీ బాగోలేదు. అది ఏదొక దిక్కుని చూడాలి. మనం ఏదైనా కొనగలిగితే. నాకు వచ్చేసి ఒక కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాంతో ఇది ఒకళ్ళు అమ్ముతున్నారనమాట, అందుకు కొనుక్కున్నాను. ఇది టోటల్ స్పీడ్ వచ్చేసి 300. ఇది కొంచెం స్పీడ్గా వచ్చేసి వెళ్తుంది. మీకు ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు నేను ఇది కొనాలి. ఈ పెద్ద బిల్డింగ్ కొంటే అప్పుడు నాదే అవుతుంది. ఈ కంపెనీ మొత్తంకి రాజ్యం. అది కొనాలంటే నా దగ్గర మనీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనీ కొట్టేయాలంటే నేను దోపిడీ చేయాలి. అంత పని ఎప్పటికీ చేయలేను నేను. అరే నా కార్ ఫస్ట్ టైం ఇక్కడ ఇరుక్కుపోయింది. అరే నా కార్ ఇంకా పోయింది. బైసికల్ ఇక్కడ ఉంటుంది. సించన్ వాడు అంతకుముందు నా దగ్గరికి వచ్చినప్పుడు వేసుకుని వచ్చేవాడు. ఫోన్లే బైసికల్ వచ్చేసి నేను వేసుకుని వెళ్ళిపోతాను. ఇది మొత్తం ఇప్పుడు కంపెనీ మొత్తం సించన్ ఫాదర్ చేతులు ఎలా అయితే ఉన్నది. సించన్ బైసికల్ అయితే ఎక్కాను. అరే నేను ఇప్పుడు స్పీడ్గా వర్క్ అయితే చేసేసాను. కాసేపటికి క్లైమేట్ మారుతుందని న్యూస్ వచ్చింది. నేను ఇప్పుడే చూసానమాట ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వచ్చేసి స్పీడ్గా వెళ్ళాలి. క్లైమేట్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను స్పీడ్గా వెళ్తున్నాను. దీంట్లో టోటల్ 150 స్పీడ్ అయితే ఉంటుంది. నా ఫ్రెండ్ గడి ఇల్లు చూడండి, సించన్ గడి ఇల్లు. ఆ ఇల్లు కూడా కొనాలి. అది కూడా ఒక పెద్ద ఆఫీస్ అన్నమాట. అలాగే ఇంకొక ఆఫీస్ కూడా ఉన్నది. మన ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. పోలీస్ స్టేషన్, మిలిటరీ బేస్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అవి ఎలాగైనా మనం కొట్టేయాలి. అది కూడా రాత్రిపూట కొట్టే పొద్దులు ఇప్పుడే కొట్టేస్తే బాగుందని అనుకుంటే ఇప్పుడు అందరూ ఉంటారు. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళిపోయి ఈ ప్లాన్ అంతా రెడీ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఇప్పుడు మనం వీడియో చేయాలంటే అది మనం ఫస్ట్ క్లైమేట్ మార్చాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్ వర్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమీ గేమ్ ఇంకా స్టాప్ చేశాను. ఇప్పుడు స్టోరీ నేను నీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, చిన్న ట్రిక్. ఆ ట్రిక్ యూస్ చేస్తున్నాను. ఇంకోండే వర్షం అయితే పడింది. ఇప్పుడు వచ్చేసి క్లైమేట్ ఇప్పుడు వచ్చేసి రాత్రి అయిపోయింది. ఇప్పుడే వెళ్ళి టార్చ్ చేసుకుందాం. ఇప్పుడు వరకు టార్చ్ చేసుకుని వాళ్ళ ఇంటి దగ్గరలోకి వచ్చేటప్పుడు టార్చ్ ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఈ ర్యాంప్ ఎక్కేది ఈజీగానే ఉంటుంది మీరు చెప్పుకోవాలంటే. నేను దగ్గరలోకి వచ్చేసాను ఫ్రెండ్స్. నేను దగ్గర అది ఫ్రెండ్స్ వచ్చేసాను. అది ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గరలోకి అయితే ఉన్నాను. చాలా అలా ఇంటి నుంచి మనీ అయితే తీసుకుని వెళ్ళిపోవాలి. టార్చ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. నేను చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చేసాను. ఇంకా నేను బైసికల్ అయితే దిగితే నా దగ్గర చిన్న ట్రిక్ అయితే ఉన్నది. ఇక్కడి నుంచి స్పీడ్ వెళ్ళాలి. వీడెవడో చూసేసాను నన్ను.
వీడు నన్ను కొడుతున్నాడు, వీడిని వేసేస్తాను. అరే వీడు సించనాల్ ఫాదర్, వీడినేసే ముందు. మీరు ఎలా చెప్తే అనరు అనుకుంటా, లేకపోతే నా హెల్త్ని తగ్గించేస్తున్నాడు. ఎక్కడికైతే వచ్చేసాను, ఎక్కడెక్కడ దాక్కుంటా వెళ్ళానంటే కొంచెం అరే సించాన్ అలా వెళ్ళిపోయాడు. సైకిల్ వేసుకుని వెళ్ళాడంటే ఈ టైంలో. సరే ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు. ఇంట్లోకి అయితే వచ్చేసాను, ఇంట్లోకి ఎంటర్ అయిపోయాను. అరే వాళ్ళ ఇల్లు చూడండి ఎలా ఉన్నది, ఇలా ఆఫీస్ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ నాకు తెలుసు. అరే ఎక్కడ ఏమో బాబోయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి కొంచెంలో అయితే దగ్గరలో ఏ సించనాల ఫాదర్ది అనమాట. ఇక్కడ దాస్తారు. ఇక్కడ వచ్చేసి మన దొంగలించేసాను. అది ఫ్రెండ్స్ దొంగలించేసాను. బ్యాగ్ తీసుకోవాలండి నేను. ఓకే నా బ్యాగ్ అయితే తీసుకున్నాను. నా ఫ్రెండ్కి వచ్చేసి ఇప్పుడు కాల్ చేశాను. ఇప్పుడు నన్ను ఎలాగైనా కాపాడాలి నువ్వు అని. అక్కడి నుంచి మనం కిందకి దూకమంటే మన పరిస్థితి అంతే ఫ్రెండ్స్. నా దగ్గర హెల్త్ కొంచెమే ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు ఒక థింగ్ అయితే చేయబోతున్నాను. లైటింగ్ పెంచుకుంటున్నాను. ఇదే మార్నింగ్ టైం లాగా ఉంటుంది అందరికీ. మీ అందరికి ఒకటి చెప్పలేదు ఫ్రెండ్స్, నాకు ఒకటి దొరికింది, అది కూడా మ్యాజిక్ మొబైల్. దాంతో ఇప్పుడు ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు నేను 9129 డైల్ చేస్తే నాకు అల్ట్రా సూపర్ పవర్స్ అయితే వస్తాయి. దానికైనా ముందు 1215 అయితే నొక్కితే నాకు అల్ట్రా జంప్ అయితే వస్తుంది. నేను ఏదో పాలోకానికి వెళ్ళిపోయి అది ఏదో ఫ్రీ ఫైర్ లాగా వచ్చింది. ఇక్కడికి అయితే వచ్చాను. సూపర్ జంప్కైనా 1215 డైల్ చేస్తే ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చిన్న ట్రిక్ అయితే ఉన్నది. 5802 డైల్ చేస్తే ఫాస్ట్ రన్ అయితే వస్తుంది. దీంతో నేను స్పీడ్ వెళ్ళిపోవచ్చు. అదే ఫ్రెండ్స్ ఎలాగైనా పర్లేదు డబ్బు అయితే కొట్టేసాను. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోగలను. మా ఇంటికి అయితే స్పాన్ అయితే అయిపోతాను. ఇప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారంటే ఫోన్ ఆటోమేటిక్గా ఇంటికి అమ్మేసా. ఇంటికి అయితే తీసుకొచ్చేసింది నా మొబైల్. ఇప్పుడు వచ్చేసి నేను ఎలాగని ఈ డబ్బుతో నేను ఇప్పుడే స్పీడ్ వెళ్ళి స్టాప్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కాల్ పడిపోతుంది అందుకే. ఓకే ఇప్పుడు స్టోరీ ఆన్ చేస్తున్నా. అరే ఫ్రెండ్స్ నా దగ్గర మ్యాజిక్ ఫోన్తో సించాన్ సైకిల్ అయితే తెచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్ళి అడుగుతాను. వాళ్ళు ఏదైనా అన్నారంటే అక్కడి నుంచి నేను స్పీడ్గా దాని ఆర్జిఎస్ అని ఉంటే 9129 అని నొక్కితే వచ్చేస్తుంది. 9129 కాదు ఫ్రెండ్స్, ఏం నొక్కితే వచ్చేస్తుంది అంటే 2189 అయితే నొక్కుతాను. అప్పుడు ఆ ల్యాంబర్గిని చీర అయితే నా చేతుల్లోకి వస్తుందో లేదో చూడాలి. స్పీడ్గా వచ్చేస్తాను. ఇక్కడ ఏ స్టోర్ ఉంటుంది, ఇక్కడ బస్ కూడా కొనేస్తాను. బస్ అయితే ఈ డాలర్కి వచ్చేస్తుంది కాబట్టి కార్ రాదు, మీకు తెలియదు ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇప్పుడు దిగిపోయాను. ఇక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఫ్రాంక్లిన్ గాడికి ఏదో దొరికిందంటరా. మన ఫ్రాంక్లిన్ గాడికి
బస్సు ఇద్దామా? సరే ఇచ్చేద్దాంరా, మొత్తానికి ఇచ్చేద్దాం ఫ్రీగా. అరే నేను అనుకున్న వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే కిందకు. అరే అరే నీ గురించే మాట్లాడుకుంటున్నాం రా, నువ్వేంట్రా ఎలా ప్రత్యక్షమవు? ఒరే మామ, నువ్వు ఎక్కడున్నావురా? నాకు కనపట్లేదు. నువ్వు గేని నన్ను ఏమైనా కొట్టావా? అయిపోతావురా, ఆగు. నువ్వు డాబ్పైకి ఎక్కువ కదా, స్పాన్ చేస్తాను ఇక్కడ. బి కాదు ఫ్రెండ్స్, BOY జేతే నొక్కేను, వై బాయ్ 2 అయితే నొక్కేను. వచ్చావా? నీ దగ్గర ఉన్న ల్యాంబర్గిని చీర, అలాగే నీ దగ్గరున్న ఆ బస్ని ఇచ్చేస్తావా, లేకపోతే కాల్ చేయమంటే కాల్ చేస్తావా? నువ్వని అంటున్నావు కదరా. నా దగ్గర ఎట్లుంటుంది మరి? ఇక్కడి నుంచి దొంగలించుకుని వెళ్ళిపోతానరా. నా డబ్బు నా దగ్గరే ఉంటుంది, కాబోతే నువ్వు నా దగ్గర ఉండవు కదరా. ఇంకా మొదలెట్టాల్సిందే. ఇక్కడ చిన్న స్టోరీ అయితే స్టాప్ చేద్దాం. ఓకే, 5599. ఇప్పుడు డైల్ చేస్తే మనకి చిన్న ట్రిక్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ ట్రిక్ నేను యూస్ చేస్తాను. ఆ ట్రిక్ నేను ఇంకో దాంట్లో కూడా యూస్ చేస్తా. ఇప్పుడు ఇది కలర్ మార్చుతాను, బ్లూ. నాకు వచ్చేసి వైట్ కలర్లో వచ్చేసి పెడతాను. ఇప్పుడు స్టోరీ ఆన్ చేస్తున్నా. వీడి దగ్గర ఉన్న బస్సుని కొట్టేసాను. ఆ ల్యాంబర్ని ఎవరికో ఇచ్చాడని చెప్పేసాడు. ఎవరికో ఇచ్చాడంట, వాళ్ళే ఉంచాడు ఫాదర్. వాళ్ళు ఎక్కడ దాస్తారో నాకు తెలుసు. అక్కడ మనుషులు ఉంటారు, ఆ మనుషుల్ని చంపుకుని వెళ్ళాలి. ఫస్ట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర చిన్న ఐడియా ఉండాలి. ఫస్ట్ నా బస్సుని అలాంటిది అలా పెట్టి సించాన్ని చంపేసాను ఆల్రెడీ. నేను మీకు అది సీన్ చెప్పలేదు. మీరు సించాన్ని చూస్తే నొప్పి వస్తుంది. అన్ని దారుణంగా చంపేసాను స్టిక్కీ బాంబ్స్ పెట్టి. ఏంటి నన్ను రోజు కొట్టి చేస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా రిజల్ట్ వస్తుందని చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఇంకా కొడతా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇది ఎప్పుడు మార్చారేంటి? మార్చారనుకుంటా. సార్ ఇక్కడ అమ్మేనన్న ఇటువైపు నుంచి షార్ట్ కట్ ఉండదు, నాకు తెలియదు అనుకుంటా. సార్ గారు అక్కడ లాక్ చేసేసారు. ఏ పందుకుల్లారా అని ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం స్టిక్కీ బాంబ్స్ అయితే వేసైపోతున్నాను. ఈ చుట్టూరు వేసేస్తాను. ఇక్కడ వేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎదుగుతారు నన్ను. అందుకు నేను ఇక్కడ స్టిక్కీ బాంబ్స్ అయితే వేసేస్తున్నా. ఇక్కడ విండోస్ దగ్గర కూడా వేయాలి, లేకపోతే వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ కూడా సేఫ్టీ ప్లేస్ ఉన్నది, ఈ సేఫ్టీ ప్లేస్ మొత్తం వేసేస్తా. నాకు రోజు పనులు చెప్పి నన్ను కుళ్ళిగా చూస్తున్నారు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టానా, కొట్టానా? హెల్ప్ చేస్తూనే ఉంటాను కదా మీ అందరికీ. నేను అన్నీ వండి పెడుతున్నాను. మీరు నన్ను పని మనిషిలా చూస్తున్నారు, కానీ
నాకు జీవితానికి డబ్బులు ఇవ్వట్లే. మీరు నాకెంత డబ్బు ఇవ్వాలో అంత డబ్బు కాదు, దానికైనా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. లేకపోతే నన్ను రోజు వాడుకుంటారు. వాళ్ళు బ్రతుకుంటే వాళ్ళ మదర్ బ్రతుకుంటే విడిచిపెట్టను. ఈ ప్లేస్ భలే గుర్తుంటుంది అని చెప్పడుకోవచ్చు. ఇంకైతే ఎక్కడికి వచ్చేసాను. ఇక్కడ చూడండి నీడలో రోడ్డు మీద పడుతుందో. ఏమైతే ఇంటి బలి జాలీగా అక్కడ అయితే తిరిగాను. ఇక్కడ కూడా వేసేస్తాను ఈ బాంబ్స్. ఎక్కడ ఉంచాను కదా. వరల్డ్లో వర్స్ట్ గ్యాంగ్ అంటే వీళ్ళు ఉన్నారు. జీవితానికి డబ్బులు ఇవ్వరు, జీవితానికి ఏమి చెయ్యరు. నా దగ్గర ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఏదో కింద అనిపించింది. దాని తర్వాత అదేంటో న్యూస్లో కొనుక్కున్నాను. దాని తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది. నాకు ఏమీ అవసరం లే, స్టిక్కీ బాంబ్స్ వేసేసి ఒక్కసారి అటు ఇచ్చేయానంటే అందరూ ఒకేసారి సై అని వెళ్ళిపోతారు. అరే నేనే సై అని వెళ్ళిపోయాను. అలాగే అది బ్లాస్ట్ అయిపోతుంది. కొంచెం దూరం వెళ్ళాలి. అలా వెళ్తా వాళ్ళు చచ్చిపోతారు. నేను మా ఇంటి దగ్గర స్పాన్ అవుతా. కాకపోతే నాకు ఇష్టమైన వాళ్ళు తీసుకెళ్ళారు. నేను అలాగైనా దాన్ని కాపీ రేట్ చేసేసా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అక్కడ స్టోరీ అయితే కొంచెం ఎండ్ చేయబోతున్నా. బ్యాగ్ తీసేసుకున్నాను. ఇక్కడైతే మనం దీన్ని కాల్చాలి. ఇదంతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేద్దామా? 9 ఈసారి అస్సలు చావను కదా. ఆ బండి చిట్టుకున్న గుర్తున్నది. అది నేను యూస్ చేస్తామని వచ్చేస్తుంది. నా కళ్ళ ముందర ఉంటుంది. కాకపోతే కలర్ చెప్పాను కదా, కలర్ అని చిన్న ముక్క చెప్తే మీకు అర్థమైపోతుంది. నేను షర్ట్ ఎందుకన్నా మంచిదని మార్చుకున్నాను. అక్కడ సీసీ కెమెరాలు కొంచెం ఎక్కువ ప్రొడక్ట్ చేస్తాయి. ఆడి దగ్గర నుంచి ఇంకా ఆడిది కొట్టలేదు. ఆ చీట్ కోడ్ నాకే బాగా గుర్తున్నది, చాలా బాగా గుర్తున్నది. ఆ చీట్ కోడ్ వచ్చేసి చెప్పనా ఫ్రెండ్స్, 2189 అయితే డైల్ చేస్తే నాకు ఇష్టమైన ల్యాంబోర్గిని చీర వచ్చేస్తుంది. దీన్ని కొంచెం అదరైతే పార్క్ చేద్దాం. ఇక్కడ పార్క్ చేసామంటే స్పీడ్ వేసుకెళ్ళడానికి ఉంటుంది. పైగా నేనే రిచ్ అవ్వబోతున్నాను. అలాగే 1 హ్యాక్ షాట్కి వచ్చేసి నాకు ఇష్టమైన ఉకాలకి చీర వచ్చు. ఇది మాత్రం స్ట్రాంగెస్ట్ కార్ కలర్. ఇది కూడా గురించి పెట్టాను కదా. ఇదంతా లేపుకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి నీ ర్యాంప్ పెట్టుకున్నట్టే వచ్చేసాము. దాదాపు కిందకు వచ్చేస్తున్నాం. అరే పర్ఫెక్ట్ ల్యాండింగ్ వచ్చేసి మనకి జంప్ కూడా బాగా చేస్తాం. చూడండి, నేను కొనేస్తున్నాను. ఆఫీస్ అయితే కొనబోతున్నాను. ఆ ఇల్లు కూడా నాది అయిపోతుంది. నేను హ్యాక్ షాట్కి వచ్చేసి డైల్ చేయాలి. ఇది వచ్చేసి మన వీడియో. నాకు చూసారా ఎంత హెల్త్ అయినా తగ్గలేదు. చిన్న మొక్క
ఇప్పుడు వచ్చేసి నేను అందరినీ చంపబోతున్నాను. ఈ వరల్డ్ నాదే. ఈ వరల్డ్ ఎవరిది అనుకుంటున్నారు? ఈ గోజో రాజ్యం. నా పేరు ఫ్రాంక్లిన్ కవి. ఫ్రాంక్లిన్ సతోరే గోజో. ఫ్రాంక్లిన్ సతోరే గోజో. ఈ పేరు మీరందరూ గుర్తుంచుకోవాలి. నేనే పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. మీకు తెలియదు ఫ్రెండ్స్. కళ్ళజోడు పెట్టుకున్నాను, మీకు అర్థమైపోతుంది గోజో అని. మీరు ఆయన అర్థం చేసుకోలేదంటే సరే, ఈ వీడియో వచ్చేసి ఈ స్టోరీ వచ్చేసి ఇక్కడితో ఎండ్ అయిపోయిందనమాట. మధ్యలో నాకు గుర్తుకొచ్చి మీరే చూడవచ్చు. ఇంకోండి స్ట్రాంగెస్ట్ అన్నాను కదా, నేను అలా తయారు చేశాను. మనకి క్రాప్ వచ్చేసి ఎలా తయారవుతుంది. అలాగే మీకు చిన్న ట్రిక్ చెప్పను ఫ్రెండ్స్. మీరు ఫైల్లో చూసుకున్నట్లయితే ఇండియన్ మ్యాప్ ట్రైన్ 3D ఫైల్స్ అయితే మీకు వర్క్ అవుతుంది. కొంతమందికి వర్క్ అవ్వట్లేదు. దానికోసం మీకు ఇదైతే చెప్తున్నాను చూడండి. నేను ఫుల్ ఎడిట్లో చూడండి. చీట్ కోడ్స్ ప్లగ్ను అయితే మీరు కొట్టండి. చీట్ కోడ్స్ ఆర్జిఎస్ ప్లగ్ను అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇక్కడే ఉన్నది మనకి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.